హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలోకి మంచిగా హెల్దీగా కరివేపాకు పొడి రెసిపీని చూపించబోతున్నానండి. కరివేపాకుతో ఇలా కారపొడి తయారు చేసి పెట్టుకొని రోజుకో ముద్ద తింటే హెల్త్కి చాలా మంచిది. ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? కరివేపాకు రెక్కల్ని తీసి బాగా దిగి వాటిని 2 or 3 hours వరకు ఫ్యాన్లో ఆరబెట్టాలి. తడి లేకుండా చూసుకోండి. ఇదొకటి. కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, ధనియాలు, మెంతులు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కల్లుప్పు అండ్ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు. కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకొని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకుని మన డైట్లోకి తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. డయాబెటిక్స్ పేషెంట్స్కి అయితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేసి గ్లూకోజ్ లెవెల్ని ఎక్కువ అవ్వకుండా, హై అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అండ్ లివర్స్కి చాలా మంచిది. 100 grams ఆఫ్ కరివేపాకులో ఐదర్ మనం పొడిలో అయినా సరే, లేదంటే ఎర్లీ మార్నింగ్ తిన్నా సరే చాలా మంచిది. 100 grams ఆఫ్ కరివేపాకులో మెగ్నీషియం, విటమిన్ ఏ, ఈ, కే, ఏ, కాల్షియం అయితే 800 mg ఉంటుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తినండి. మన డైట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, మనం వేయించుకున్న దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 minutes బాగా వేయించుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గంత కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే కొంచెం నిలువ ఉంటుంది నార్మల్ సాల్ట్ వేసుకునే కన్నా. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఫ్రై చేసి దినుసులన్నీ పక్కన పెట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు ఇప్పుడు అదే ప్యాన్లో మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకొని, తడేవైనా ఉన్నా సరే ఆ టైంలో పోతుంది. బాగా టోస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించుకొని బాగా చల్లార్చుకోవాలి. మీకు కావాలంటే నువ్వులు, పల్లీలు అయినా వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నిల్వ ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేయండి, అదే బెస్ట్. చల్లార్చిన దినుసులు మిక్సీలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి, అందులో పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఇంకోసారి కోర్స్గా గ్రైండ్ చేసి, అందులో మనం వేయించుకున్న కరివేపాకుని కూడా వేసుకొని గ్రైండ్ చేసి రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి. మాకైతే కొంచెం నెయ్యి వేసుకొని ఆర్ నూనెతో తిన్నా సరే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ కరివేపాకు పొడి రైస్లోకైనా, ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా సరే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, పక్కనున్న గంటని కొట్టి నా వీడియోస్ని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.